హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మీమిఫై అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనం ఎర్న్ చేసినటువంటి మీమిఫై టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీమిఫై మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్లో అంటే మీకు కొన్ని ఆల్రెడీ పోస్టర్లు అనేవి వస్తాయి. అక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో అది కొట్టేస్తే ఆ పోస్టర్లు అనేవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఈ పేజ్ ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఆ ఎయిర్ డ్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన పేజ్ని జస్ట్ మీరు పైకి ఒకసారి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లెయిమ్ టు ఓకేఎక్స్ వెబ్3 వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లెయిమ్ టు ఓకేఎక్స్ వెబ్3 వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేసి ఇక్కడ మీకు ఒక అడ్రస్ అనేది వచ్చింది చూడండి. ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది మీ ఓకేఎక్స్ వ్యాలెట్ యొక్క అడ్రస్ అండి. అంటే ఇదివరకు మీరు మీ మీమిఫై ఎక్స్చేంజ్ని మీ ఓకేఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసి ఉంటారు. సో ఆ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ అడ్రస్కి మీ టోకెన్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో ఇలా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టోటల్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయనేసి క్లియర్గా చూపిస్తుందండి. దాని తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఫీజు ఎంత కట్ అవుతుంది అనేసి కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత టోకెన్స్ ఇలా క్లెయిమ్ అయ్యాయి అనేసి ఒక డైలాగ్ అనేది వచ్చి ఎన్ని టోకెన్స్ క్లెయిమ్ అయ్యాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్గా చూపిస్తుందండి. ఇలా చూపించిన తర్వాత జస్ట్ 2 to 5 సెకండ్స్లోనే, ఎక్కువ టైం తీసుకోదండి, 2 నుంచి 5 సెకండ్స్లోనే మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఓకేఎక్స్ వ్యాలెట్కి వస్తాయి అన్నమాట. సో మీ ఓకేఎక్స్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఆ టోకెన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా మీరు మీ ఓకేఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి. కుడివైపు కార్నర్లో మూలలో గ్లోబ్ సింబల్, ఆ గ్లోబ్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ అని వచ్చింది కదా, ఈ సెర్చ్ బార్లో మీరేం చేయాలంటే సుయి అనేసి టైప్ చేయండి. జస్ట్ ఇలా ఓపెన్ చేశానండి, టచ్ చేశాను సెర్చ్ బార్లో. సుయి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ రిసీవ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు క్లియర్గా మీమిఫై అనేసి టైప్ చేయండి. సో మీమిఫై అనేది టైప్ చేసిన తర్వాత దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ చూపిస్తుంది. ఈ అడ్రస్ మీ ఎక్స్చేంజ్లో ఉండేటటువంటి అడ్రస్ రెండు సేమ్ ఉన్నాయా, ఈ ఓకేఎక్స్ వ్యాలెట్ అడ్రస్, దాని తర్వాత మీరు మీమిఫై మైనింగ్ బాట్లో ఇచ్చినటువంటి అడ్రస్ రెండు సేమ్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద చూపిస్తుందండి, ఇంతవరకు రాని అవసరం లేదు. ఇక్కడే చూడండి మెయిన్ స్క్రీన్ మీదే మీకు మీమిఫై అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎవరికైతే మీమిఫై టోకెన్స్ స్క్రీన్ మీద చూపించలేదో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఇక్కడ గ్లోబ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ టచ్ చేసి సుయి యాక్టివేట్ చేసుకొని రిసీవ్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో మళ్ళీ మీమిఫై అని టైప్ చేస్తే ఒక వ్యాలెట్ అడ్రస్ అనేది వస్తుంది. అది మీరు మీమిఫైలో ఇచ్చినటువంటి అడ్రస్ రెండు సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సేమ్గా లేకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి అకౌంట్ 1 ఉంది కదా, ఇది టచ్ చేసేసి అకౌంట్ 3 ఈ విధంగా చేంజ్ చేసుకొని అక్కడేమన్నా మీరు మీమిఫై వ్యాలెట్ అడ్రస్ అనేది ఓకేఎక్స్ వ్యాలెట్ అడ్రస్ అనేది మీమిఫైలో ఇచ్చారనేది కూడా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మీ క్లెయిమ్ చేసుకున్నటువంటి టోకెన్స్ అనేవి ఓకేఎక్స్ వ్యాలెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీమిఫై మైనింగ్ బాట్ నుంచి ఓకేఎక్స్ వ్యాలెట్కి విత్డ్రా చేసుకుంటే విధానం అనమాట. సో ఈ ఓకేఎక్స్ వ్యాలెట్కి వచ్చినటువంటి మీమిఫై టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్చేంజెస్కి ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.